అక్కడికి పోయి యాక్చువల్ జరుగుతుంది పేరెంట్స్ పోతున్నాడు. యాదవ్ సినిమాలో స్లో సైకిల్ రేస్ అంటే వాడు చెట్టుగాడు బొమ్మని కొడుతాడు. అట్లా పోవాలా మనం కూడా బొమ్మని. ఫైనలీ హెచ్ఎడ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే 25 minutes టైం ఇచ్చారు. తొందర తినేసి అండ్ ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం ఒక 20 kilometers ఉండొచ్చు. వాళ్ళ నీ వీళ్ళు చూడు ఈ బ్రోనే అఖిల్ బ్రో, మన అఖిల్ బ్రో. అది ఇప్పుడు బాగానే ఉంది, చెప్తానే ఉన్నా కదా. ఓ వెళ్ళిపోతున్నా సర్కస్లు చేసుకుంటా. రే హెల్మెట్ తేలా అంటే నీకు యా పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నావు ఏంట్రాను? కామన్ సెన్స్ లేదు చూడడానికి. నేను బ్లాగింగ్ చేస్తున్నా, హెల్మెట్ తేరా అంటే తేకుండా వచ్చినాడు జఫాడు. మిసైల్ భాయ్ ఎలా ఉంది? ఇక్కడ ఇడ్లీ కావాలి మనకి, ఇడ్లీ కావాలి, వేరేది ఏం వద్దు. A few minutes later. ఓకే, ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటారంట లోపల. అసలు సరిపోతాయి బైక్స్ అయితే, ఐడియా లేదు ఎక్కడ పెట్టాలనో అని. ఇక్కడ సైడ్ కాపుకుందాం ఫస్ట్ అయితే. ఇఫ్ దే కాల్ వి విల్ గో. ఓకే, ఆల్ సెట్. ఫోటో సెషన్ అయిపోయింది అండ్ ఆల్ సెట్ టు గో. అందరు లైన్లో ఉన్నారు, మనమే సైడ్కి ఉన్నాం. లాస్ట్ కదా మనం పోయేది అందుకని. అండ్ ఇక్కడ నుంచి ఒక 15 to 20 kilometers ఉండొచ్చు ఐఎమ్ గెస్సింగ్ మనం వెళ్ళే ప్లేస్కి అయితే. యాక్చువల్గా కాల్వ బుగ్గ అంటే ఇక్కడ నుంచి ఒక 25 km ఉండొచ్చు. అక్కడ నుంచే మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఎక్కడో ఐడియా లేదు నాకైతే. యాక్చువల్గా మొన్న నేను బయటికి వెళ్ళాను అనమాట. అఖిల్ వాళ్ళు అంతా వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసారు. ఐ మీన్ కరెక్ట్ ఉందా లేదా అనేది అయితే. బట్ నేనైతే వెళ్ళలేదు, అలా నాకు వర్క్ ఉండే కొద్దిగా బయటికి వెళ్ళింటి. సో నాకు కూడా ఫస్ట్ టైం ఇప్పుడు ఆ ప్లేస్ చూడడం కూడా చాలా బాగుంటుంది అని చెప్పాడు అఖిల్ అయితే. లైక్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కానీ ఇంకేమన్నా అదర్ థింగ్స్ మనకి. ఎవరు వీళ్ళు ఆ వ్యాన్లో పోయేతోళ్ళు అయితే మొత్తుకుంటున్నారు ఓ ఓ అనుకుంటా. ఇందాక తినేటప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం నేను, అఖిల్, మిస్సెల్. అట్లా మై కర్నల్ సిటీ వాళ్ళు ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు పోస్ట్ పెట్టారనమాట. లైక్ ఏమని ఇట్లా మన రైడ్ తిని కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టా కదా, ఆ రైడ్ ఉంది అన్నట్టు వాళ్ళు పోస్ట్ చేశారనమాట. దానిలో వెళ్ళి కామెంట్స్ చూడు అన్నాడు అఖిల్ అయితే. నేను అంత అబ్జర్వ్ చేయలేదు అసలు ఫస్ట్. ఓకే, జస్ట్ పోస్ట్ చూసాను అనమాట, అబ్జర్వ్ చేయలే కమెంట్స్. ఒకసారి కమెంట్స్ చెక్ చేయన్నాడు. పోయి చూస్తే ఎన్విరాన్మెంట్కి అంతా పొల్యూట్ చేస్తున్నారు, అంతా తిక్క కామెంట్స్ అబ్బా. అంటే నువ్వు బయటికే రావాలి అసలు. పబ్లిక్లో మామూలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ నార్మల్గా వచ్చే వాళ్ళకంటే మేము అంతమంది పోతేనే పొల్యూట్ అయిపోతుంది కదా. ఒక కాజ్ కోసం ఇది నార్మల్ చెప్పాను కదా స్టార్టింగ్ ఒక చెప్తే, లైక్ ది రైడ్ థీమ్ ఏంది అన్నట్టు దాన్ని కమెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నా నేనైతే. నార్మల్గా ఇలాంటి రైడ్స్ పెట్టేది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఎవర్ కమెంటెడ్, ఇలాంటి రైడ్స్ పెట్టేది ఎందుకంటే ఒక అవేర్నెస్ పెంచడానికి, ప్లస్ రోడ్ సేఫ్టీ మెజర్స్ చెప్పడానికి. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, పని పాటలేకేం కాదు, వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది కదా. ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మధ్యన వెళ్తూ ఉంటే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకునే ఐడియాస్ ఇస్తారనమాట. ఇప్పుడు సడన్గా ఏదైనా ముందర వెహికల్ వస్తుంది, ప్యానిక్ అయ్యి డైరెక్ట్ కొట్టేస్తాం. కొంతమంది అయితే భయపడి రఫ్ అండ్ టఫ్ ఎలా పడితే అలా హ్యాండిల్ చేసేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ అవ్వాలి, ప్లస్ అండ్ నెక్స్ట్ ట్రాఫిక్లో ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పాటించాలనేది తెలుస్తుంది. ఓన్లీ పొల్యూషన్ అని అంటే
మొత్తం అన్ని బైక్స్ అన్ని బ్యాన్ చేసేసి ఇంట్లో పెట్టుకోండి. అని చెప్పినాడు అంటే అడుస్తున్నాడు. నేను తీస్తాలే, నాకు తెల్లా, నేను నార్మల్గా నాకు ఇప్పుడు పెట్టినా ఆమె తీయని కొద్దిగా. ఈ రోజు ముఖ్యాంశాలు పోయి గుడ్డోడైనాడు. ఏదే నిజంగా ఏదో చెప్పినావు. చేస్తున్నా బ్లాగ్ చేస్తున్నా, చెక్ చేస్తున్నా. నేను వెళ్ళేది చేస్తా అన్నాడు. ఏం తిన్నావు ఇంతకీ? ఏ కాపరేట్ వస్తుంది బా. గైస్ ఫైనలీ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఏది పాలకులను ఏడికి వస్తే పక్కడు అంటాడు. అండ్ పైకి వెళ్తే ఇటు సైడ్ మంచి వ్యూ ఉంటుందంట, వెళ్దాము కొద్దిసేపు ఉండి. అండ్ బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసాము. మన బైక్ అక్కడ ఉంది, ఉంది. దిస్ ఈజ్ అవర్ బైక్. అండ్ మిసిల్ బ్రో హాయ్, గుడ్డి గడిపోయినాడు. ముసలోళ్ళకి ఇచ్చే స్పెక్స్ ఇచ్చారు. ఇది ప్రెస్ చేస్తే కదా మాట్లాడనీక. చార్లీ అఖిలేష్ డౌన్. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు మేము అఖిల్ ఆఫ్ రోడింగ్ చేసేది ఉందా లేనా ఈరోజు? తాతనే చేసినాం, దీంతో ఎంత అంటావా? అంతేగా మరి. ఒక్కసారి తెచ్చినాడు, అన్నాడు కారు. కారు రాదు మనకి ఫ్రెండ్స్, వేస్ట్. ఇప్పుడు వస్తున్నాడు మిసిల్ బై, తప్పిపోయినాడు అంత మిసిల్ బై పాపం. ఏదో మీటింగ్ పెట్టారు ప్రజెంట్ ఇక్కడ. అక్కడ పోయి పేరెంట్స్ పోతున్నాడు. పిల్లలం మేము. మా వాడు వచ్చినాడు, మా తమ్ముడు యూట్యూబ్ లో కొత్త ఎంట్రీ. నమస్తే. ప్రజెంట్ ఇక్కడ లైక్ స్లో బైక్ రేస్ కానీ ఆఫ్ రోడింగ్ కానీ చేస్తారు. అందరూ పాల్గొనండి. సో మీ పేరు, మీ వెహికల్ నెంబరు రాయి చేసుకోండి. సో ఎవరు ముందు రాస్తే వాళ్ళకి ముందు ఉంటుంది కాబట్టి రాపించేసుకోండి. చెప్తారా ఏమవుతుందో? స్లోగా ఈ లైన్ నుంచి ఆ లైన్ దాకా పోవాలా, కాలు కింద పెడితే అవుట్. స్లోగా వెళ్ళిపోవాలా, ఎవరు లేట్గా పోతారో వాళ్ళే విన్ను. యాదవ్ సినిమాలో స్లో సైకిల్ రేస్ అంటే వాడు చెట్టుగాడు బొమ్మని కొడుతాడు. అట్లా పోవాలా మనం కూడా, బొమ్మని. సారీ నరసింహయ్య గారు, గోవిందప్ప గారు ఏంది, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా చేయవా? ఎందుకు? ఓపికలేదు. ఓపిక నువ్వు చేయవా? నువ్వు నాకు వద్దన్నాడు. నన్ను కూడా వద్దన్నాడు. ఎప్పుడు వద్దన్నాడు? పిలిపి ఈయన పక్కనే నాడు వాడున్నా. అడుగు అఖిల్ మిసిల్ పేరు రాయ్. మిసిల్ పోతాడు అంటలే. తీసుకో.
నెక్స్ట్ మిసిల్ బ్రో అజయ్ గాడు తీసుకో వేసుకోను పోయిరాపరా అట్లా టైంపాస్. మనకి అంత టాలెంట్ లేదు ఇట్లాంటి దాంట్లో, ముందే వద్దని చెప్పినారు. ఎక్స్క్యూజ్ చేయండి సారీ. మనకి నేను బ్లాగింగ్ చేస్తున్నా, అన్ని నా చేతిలో పెడతారు. వీడు వీడు హీరో ఈ ఊరికి. ఏడిపోతున్నావు? A few minutes later. ఓకే, మనమైతే పార్టిసిపేట్ చేసాం. బ్యాడ్ లక్, మన క్లచ్ కొద్దిగా ఫాస్ట్ ఉంది, జమ్మని అడుగుతుంది బైక్ అయితే. ఇంకొక బైక్ వచ్చేసి హంటర్ అన్న, బాగానే స్లో వచ్చాడు, ఒక 2-3 సెకండ్స్ అంతే. ఏదో ఒకటి పార్టిసిపేట్ చేయి అంటున్నాడు అఖిల్, సో అందుకే చేశాను. వీడు నన్ను వదలతలేడు, నిన్ను యూట్యూబ్లో తమ్నేలే వేసి పడుతా. కలిసిపోందా ఇప్పుడు. నీకో బండి సజెస్తావా? నీ సైకిల్ మిసిల్ పోయి చివరి వరకు ఆడాలి, లేదంటే వెళ్ళిపోవాలి. ఓపిక లేదు అసలు. లైన్ క్రాస్ అయినాడు, కాలు కింద పెట్టినాడు. ఏం చేయలేదు, పోయింది. ఓకే, ఆల్ సెట్, వెళ్ళిపోతున్నాం. బాయ్. ఏం పేరు నీ పేరు? మధు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్స్ ఫర్ ద రైడ్. వచ్చినప్పుడు చెప్తాలే. సేమ్ అదే. ఓకే, మళ్ళీ లైన్ సేమ్, కానీ ఇప్పుడైతే డైరెక్ట్ మనం కొట్టేదైతే ఓటీజీ ఆన్ ద గో. పిచ్ స్టాప్ది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్లస్ అక్కడే కొద్దిగా చిల్ అవుట్ కొట్టి అండ్ విల్ గెట్ డిస్పర్స్, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ప్రజెంట్ టైం వచ్చేసి 11:25. ఎక్స్పెక్టెడ్ అయితే మేము అనుకునేది అంటే ఇంకా ఆఫ్ రోడింగ్ అన్నది కదా, అది క్యాన్సిల్ అయితే అయింది. సో చూద్దాం. 2 hours later. రిటర్న్ అయితే వచ్చేసాము ఓటీజీ దగ్గరికి. అండ్ ఫ్రంట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళని ఇక్కడ స్టాప్ అయ్యారు. అమ్మా క్రేజీలే.